భవానీపూర్ లో మమతా బెనర్జీ ఓడిపోయారు. 15,114 ఓట్ల తేడాతో సువేందు అధికారిపై పరాజయం పాలయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, డిఫీట్ కి మెయిన్ రీజన్స్ ఏంటి కృష్ణ? అసలు సుమిత్ర, భవానీపూర్ నియోజకవర్గంలో జరిగిన పోరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ఈ చారిత్రాత్మక ఓటమికి అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత ఇలాకాలో పరాజయం పాస్ కావడం అన్నది ఒక సంచలనం అని చెప్పొచ్చు. సుమిత్ర, 2021 ఎన్నికల్లో నందిగ్రామంలో మమతా బెనర్జీని ఓడించినటువంటి సువేందు అధికారి ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం అనేటువంటి భవానీపూర్ లో కూడా విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఒకే నేత ముఖ్యమంత్రిని 2 వేర్వేరు ఎన్నికల్లో 2 వేర్వేరు నియోజకవర్గాల్లో ఓడించడం భారత రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం అని చెప్పొచ్చు. భవానీపూర్ మమతా బెనర్జీకి అత్యంత సురక్షితమైనటువంటి స్థానంగా భావిస్తారు. 2011 నుంచి కూడా ఆమె అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ తాజా ఫలితాల ప్రకారం పట్టణ ఓటర్లు, ముఖ్యంగా దక్షిణ కోల్కతా ఓటర్లు అధికార పార్టీపై విముఖత చూపినట్లుగా తెలుస్తుంది.